వేసవి దృష్ట్యా అగ్ని ప్రమాదాల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్త చర్యలు చేపడుతోంది. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అగ్నిమాపక శాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భవన సముదాయాలు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాక్ డ్రిల్తో అవగాహన కల్పిస్తోంది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. అనుకోకుండా మంటలు చెలరేగినప్పుడు అప్పటికప్పుడు స్పందించాల్సిన తీరు, మంటలు ఆర్పేందుకు చేపట్టాల్సిన చర్యలను ఈ సందర్భంగా వివరించారు. ముఖ్యంగా మీకు తెలుసు హాస్పిటల్స్లో ఎలా ఉంటుంది, ఇమీడియట్గా మనం ఎవాక్యుయేట్ కావాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మనం మెట్ల మార్గాన్ని కానీ తర్వాత లిఫ్ట్ మార్గాన్ని కానీ ఎప్పుడు ఓపెన్ పెట్టుకోవాలి. దాన్ని లాక్ చేసి ఉంచకూడదు, లాక్ చేయొద్దు. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కూడా బ్లాక్ చేయకుండా ఉండి ఇమీడియట్గా మనం ఎమర్జెన్సీ స్టేర్ కేస్ని కానీ ర్యాంప్ని కానీ యూజ్ చేసినప్పుడు ఇమీడియట్గా మనము పేషెంట్లను కిందికి తీసుకురావచ్చు. అయితే ఈ కరోనా నుంచి కూడా చాలా రాష్ట్రాలలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినాయి హాస్పిటల్లో. సో ఎక్సెప్ట్ తెలంగాణ తప్పించి అన్ని రాష్ట్రాలలో కూడా అగ్ని ప్రమాదాలు సంభవించినాయి. ఇంతవరకు మనం కృతజ్ఞతలమైన రానున్నది సమ్మర్ ఉన్నది, ఇంకా 2 months ఉన్నది తర్వాత, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 101 నెంబర్ ఉంటుంది, దీనికి ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు. అందరం కూడా మీ యొక్క సహాయానికి రెడీగా ఉంటాము. మన దగ్గర ఒక చిన్న ఎక్విప్మెంట్ లాస్ కానీ ఒక చిన్న ప్రాణ నష్టం కూడా జరగలేదు. ఎక్కడ ఏ ఫైర్ ఉన్నా కూడా మనందరం కూడా ఇప్పుడు ఇన్ని రకాల మెథడ్స్ చెప్పినారు. మెథడ్ మనకు అందుబాటులో ఉంటాం, ఆ మెథడ్ తోటి ఫైర్ ఆపాలి. 101కి ఫోన్ చేసి మనం ఈ ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ఎవ్రీ మంత్ మాకు కొంచెం ఇట్లా మాక్ డ్రిల్ లాగా చేస్తే అందరూ ట్రైన్ అయితే మీ ఉపయోగం లేకుండా మేము ట్రై చేసేలాగా మిమ్మల్ని తీర్చిదిద్దుతారని మా యొక్క